7 వరల్డ్ క్లాస్ టీవీ షోస్ యూ మస్ట్ వాచ్. ముందుగా నెంబర్ 1 గేమ్ ఆఫ్ థ్రోన్స్. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాల్సిన టీవీ షో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్. టీవీ షోస్ బాగా చూసే వాళ్ళకి ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ గురించి తెలిసే ఉంటుంది. ఎప్పుడో 1996లో ఏ సాంగ్ ఆఫ్ ఐస్ అండ్ ఫైర్ అనే ఒక నవల్ని జార్జ్ ఆర్ఆర్ మార్టిన్ రాశాడు. ఆ నవల్ని బేస్ చేసుకుని వచ్చిన టీవీ సిరీసే ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్. ఈ సిరీస్ 2011లో స్టార్ట్ అయింది అండ్ రీసెంట్గా 2019లో ఎండ్ అయింది. ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ప్లాట్ లైన్ ఇది అని పర్టికులర్గా చెప్పలేం, అంత డిఫికల్ట్గా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఒక ఐరన్ థ్రోన్ కోసం 7 రాజ్యాలు ఒకరి మీద ఒకరు ఫైట్ చేసుకుంటారు అండ్ చివరికి ఐరన్ థ్రోన్ ఎవరికి దక్కింది అనేదే ప్లాట్. వినడానికి చాలా సింపుల్గా ఉన్నా ఇందులో ఉండే క్యారెక్టర్స్ అండ్ ఆ వరల్డ్ చాలా కాంప్లికేటెడ్గా ఉంటాయి. టీవీ సిరీస్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్లిన షో ఏదన్నా ఉందంటే అది గేమ్ ఆఫ్ థ్రోన్సే. ఇట్ హ్యాస్ డ్రాగన్స్, వైట్ వాకర్స్, మ్యాజిక్ అండ్ మిస్టికల్ థింగ్స్. ఇనీషియల్గా కాస్త స్లోగా ఉన్నా ఒకసారి ఆ క్యారెక్టర్స్తో మనం కనెక్ట్ అయ్యాక ఆ షోలో మనం ఇన్వాల్వ్ అయిపోతాం అండ్ ఆ వెస్ట్రోస్ ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. నార్మల్గా తెలుగు ఆడియన్స్కి వీడు హీరో అన్నాక వాడు విలన్ ఎలా చంపుతాడు అని ఆలోచిస్తాం. బట్ ఈ షోలో అలా కాదు. ఈ ఎపిసోడ్లో హీరోగా ఉన్నవాడు నెక్స్ట్ ఎపిసోడ్లో చనిపోవచ్చు అండ్ విలన్గా ఉన్నవాడు మనకి నెక్స్ట్ ఎపిసోడ్లో హీరోగా మారచ్చు. అండ్ ఏ ఎపిసోడ్లో ఎవరు చనిపోతారో ఎవరూ ఊహించలేరు. రైటర్ రాసిన కథ ప్రకారం ఈ సిరీస్కి ఒక ఎండింగ్ అనేది ఇంకా పూర్తవలేదు, బట్ టీవీ షోలో దీనికి ఒక ఎండింగ్ ఇచ్చేశారు. అండ్ చాలామంది డిసప్పాయింట్ అయిన విషయం గేమ్ ఆఫ్ థ్రోన్స్ లాస్ట్ సీజన్ యొక్క ఎండింగ్. అండ్ మెనీ పీపుల్ సేయింగ్ దట్ ఈ నొవెల్లో రైటర్ రాసిన దాని ప్రకారం ఈ కథకి ఎండింగ్ మరోలా ఉండబోతుందని. మరి అది ఎలా ఉంటుందో రైటర్ రిలీజ్ చేస్తే 7th నొవెల్ని బట్టే చూడాలి. అండ్ ఈ షో చూసిన ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ కనెక్ట్ అవుతారు. చాలామంది ఫేవరెట్ క్యారెక్టర్ టిరియన్ లానిస్టర్ అండ్ నా పర్సనల్ ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి జాన్ స్నో. అండ్ ఈ సిరీస్కి ఒక ప్రీక్వెల్ కూడా ఉంది, దాని పేరే హౌస్ ఆఫ్ ద డ్రాగన్. ఆఫ్టర్ మహాభారత్ అండ్ అటాక్ ఆన్ టైటాన్ నేను చూసిన బెస్ట్ స్టోరీస్లో ఈ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఒకటి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ జియో సినిమా. నెంబర్ 2 బ్రేకింగ్ బ్యాడ్. ఎప్పుడో 2008లో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికీ IMDbలో హైయెస్ట్ రేటెడ్ టీవీ షో. సింపుల్గా బ్రేకింగ్ బ్యాడ్ ప్లాట్ లైన్ ఏంటంటే వాటర్ వైట్ అనే ఒక కెమిస్ట్రీ టీచర్కి క్యాన్సర్ ఉందని తెలుసుకుంటాడు. ఇంకొన్ని రోజుల్లో చనిపోతా అని తెలిసినప్పుడు ఇంకా నచ్చినట్టు బతుకుదాం అనుకుంటాడు. అండ్ అప్పుడు హీ స్టార్టెడ్ కుకింగ్ ద మెత్, యాక్చువల్లీ ది బెస్ట్ మెత్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఆ తర్వాత అతను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అండ్ ఆ డ్రగ్ వరల్డ్లోకి ఎలా వెళ్ళాడు అండ్ చివరికి ఏమైంది అనేదే ఈ సిరీస్ యొక్క బేసిక్ ప్లాట్. బ్రేకింగ్ బ్యాడ్ నచ్చడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాల్టర్ వైట్ యొక్క క్యారెక్టర్ ఆర్క్. ఈ మధ్య మన తెలుగు సినిమాలో చూపించినట్టుగా హీరోకి గ్రే షేడ్స్ ఉంటేనే జనాలకు నచ్చుతుంది. అలాంటి ఒక గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టరే ఈ వాల్టర్ వైట్ అండ్ హీఈస్ ద డేంజర్. ఈ సిరీస్ వచ్చి ఇప్పటికీ 16 years అయినా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మాస్టర్ పీస్ ఇన్ టీవీ షోస్. ఈ సిరీస్ స్టార్టింగ్ కాస్త స్లో అనిపించిన ఒక్కసారి వాల్టర్ వైట్ క్యారెక్టర్ మనకు కనెక్ట్ అయ్యాక అండ్ మనం అతను ఓన్ చేసుకుంటాం. అండ్ వీ ఆల్సో అడ్మైర్స్ ద జెస్సీ పింక్మ్యాన్స్ క్యారెక్టర్ ఆల్సో. ట్రస్ట్ మీ, మీరు టీవీ షోస్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయినా బ్రేకింగ్ బ్యాడ్ చూడడం స్టార్ట్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. అండ్ నెంబర్ 3 డార్క్. నెట్ఫ్లిక్స్లో వచ్చిన వన్ అండ్ ఓన్లీ జర్మన్ టీవీ షో ఈ డార్క్. ఇది ఒక సైఫై థ్రిల్లర్. ఈ సిరీస్ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే ఒక స్మాల్ జర్మన్ టౌన్లో ఒక చిన్న పిల్లవాడు కనపడకుండా పోతాడు అండ్ ఆ తర్వాత ఆ ఊర్లో జరిగే మిస్టారికల్ ఈవెంట్స్ చుట్టూ తిరిగిది ఈ సిరీస్ యొక్క స్టోరీ. నేను చూసిన ఫస్ట్ టీవీ సిరీస్ ఈ డార్క్. అసలు ప్లాట్ లైన్ ఏంటో తెలియకుండా ఒక 4 ఎపిసోడ్లు చూశాను అండ్ సిరీస్ మొత్తాన్ని ఒక వారంలో బింజ్ వాచ్ చేసేసా. అండ్ ఈ సిరీస్లో ఉన్న టైం ట్రావెల్ ఎలిమెంట్స్ మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం, బట్ దే ప్రజెంట్ ఇన్ ఏ యూనిక్ అండ్ డిఫరెంట్ వే. అండ్ అందుకే ఈ సిరీస్కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. ఈవెన్ దో ఈ డార్క్ కథని మనం వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా ఆ ట్విస్ట్లు అండ్ ఆ టైమ్ లైన్స్ మనకి బాగా గుర్తుంటాయి అండ్ అర్థమవుతాయి. అండ్ ఈ సిరీస్ యొక్క ఫైనల్ సీజన్ చూశాక అందరికీ క్లైమాక్స్ అర్థమైనట్టే ఉంటుంది, బట్ ఎగ్జాక్ట్గా అక్కడ ఏమైందో అర్థం కాదు. అదే మ్యాజిక్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ సిరీస్ వీ మస్ట్ వాచ్ అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 4 స్ట్రేంజర్ థింగ్స్. టీవీ సిరీస్కి కట్టిపడేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ షో ఈ స్ట్రేంజర్ థింగ్స్. 2016లో వచ్చిన ఈ షో ఇప్పటికీ 4 seasons వచ్చాయి అండ్ ఇంకా రన్ అవుతూనే ఉంది. ప్లాట్ లైన్ విషయానికి వస్తే 1980లో హాకిన్స్ అనే ఒక స్మాల్ సిటీలో ఒక కిడ్ మిస్ అవుతాడు అండ్ అదే టైంలో సైకిక్ పవర్స్ ఉన్న ఒక అమ్మాయి అపియర్ అవుతుంది. అండ్ ఆ అమ్మాయి ఈ కిడ్ వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి వెతకడమే ఈ సిరీస్ యొక్క బేసిక్ స్టోరీ. ఈ సిరీస్లో చాలా సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఉంటాయి అండ్ ఆ 4 ఫ్రెండ్స్ మధ్య ఉండే బాండింగ్ కూడా చాలా బాగుంటుంది అండ్ చూసే ఆడియన్స్కి అల్టిమేట్ థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది. అండ్ ఈ సిరీస్లో చిన్నపిల్లలు ఉన్నారు, ఇది కిడ్స్ కోసమే అని అనుకోకండి. ఈ సిరీస్ ప్రతి ఒక్కరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, తప్పకుండా ఎంటర్టైన్ అవుతారు. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 5 మనీ హెయిస్ట్. సోషల్ మీడియాలో మనీ హెయిస్ట్ పేరు విన్నోళ్ళు ఎవరు ఉండరు.
నెట్ఫ్లిక్స్లో వచ్చిన ఈ స్పానిష్ షో 2017లో స్టార్ట్ అయింది అండ్ రీసెంట్గా 2021లో ఎండ్ అయింది. అండ్ ఈ సిరీస్ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, ప్రొఫెసర్ అనే ఒక వ్యక్తి గ్రూప్ ఆఫ్ రాబర్స్తో కలిసి స్పెయిన్లో ఉండే ఒక మింట్లోకి ఎంటర్ అయ్యి అక్కడున్న మనీని దొంగతనం చేస్తాడు. అండ్ ఆ తర్వాత ఏమైంది అనేది సిరీస్ యొక్క స్టోరీ. ఈ సిరీస్లో ప్రొఫెసర్ క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ క్యారెక్టర్. ఈ ప్రొఫెసర్ అనే వ్యక్తి 5 months బ్యాక్ నుండే ఆ గ్రూప్ ఆఫ్ రాబర్స్తో కలిసి ఆ బ్యాంక్ రాబరీని ప్లాన్ చేస్తూ ఉంటాడు. అండ్ హీ ఈజ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఈ సిరీస్ ఒక మాస్టర్ పీస్ తోప్ తురుమ్ అని నేను చెప్పను, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ ఎంటర్టైన్ అస్. చూడడం వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వాచ్ చేయండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 6, ప్రిజన్ బ్రేక్. ఇట్ ఈస్ ద ఫ్రికింగ్ బ్యాడ్ అస్ సిరీస్. ఈ సిరీస్ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే, మైకెల్ అనే వ్యక్తి ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్. చెయ్యని తప్పుకి అతని అన్నయ్యని ఒక ప్రిజన్లో పెడతారు. అండ్ అతన్ని బయటికి ఎలా తీసుకొచ్చాడు అనేది ఈ సిరీస్ యొక్క ప్లాట్ లైన్. ఇట్ ఈస్ ద నెయిల్ బైటింగ్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్. ట్రస్ట్ మీ, ఒక్క ఎపిసోడ్ చూడండి, సిరీస్ మొత్తాన్ని బింజ్ వాచ్ చేసేస్తారు. అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్. అండ్ ఫైనల్లీ నెంబర్ 7, నార్కోస్. పాబ్లో ఎస్కోబార్ అనే ఒక రియల్ లైఫ్ డ్రగ్ లాని బేస్ చేసుకొని 2017లో వచ్చిన నెట్ఫ్లిక్స్ టీవీ సిరీసే ఈ నార్కోస్. అండ్ నార్కోస్ ఈజ్ ఎ స్టోరీ ఆఫ్ కింగ్ ఆఫ్ కోకెయిన్. ద స్టోరీ అబౌట్ పాబ్లో ఎస్కోబార్ అండ్ హీ ఈజ్ ద ఓన్లీ వరల్డ్స్ వెల్తియెస్ట్ క్రిమినల్. అండ్ ఈ సిరీస్ మొత్తంలో పాబ్లో ఎస్కోబార్ డ్రగ్ లార్డ్గా ఎలా మారాడు అండ్ అతను అంత రిచెస్ట్ పర్సన్గా ఎలా అయ్యాడు, ఇవన్నీ ఈ సిరీస్లో చూపిస్తారు. విక్రమ్ సినిమాలో సంతానం క్యారెక్టర్ ఈ పాబ్లో ఎస్కోబార్ నుంచే ఇన్స్పైర్ అయి తీసుకున్నాడు. అండ్ దిస్ నార్కోస్ సిరీస్ ఈజ్ అవైలబుల్ ఆన్ నెట్ఫ్లిక్స్. దీస్ ఆర్ ద 7 బెస్ట్ వరల్డ్ క్లాస్ సిరీసెస్ వీ మస్ట్ వాచ్ ఇన్ ఏ లైఫ్ టైమ్. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.